రెడ్డిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనకు మద్దతుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు అజారుద్దీన్, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం అమలు చేస్తున్నామని అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, స్థానిక కిషన్ రెడ్డి మంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొచ్చినో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఇలా ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీ మౌత్ పీస్ గా నేనంటే ఈ మాట మీ శాసనసభ్యుడు రాజాసింగ్ చెప్తా ఉన్నాడు. ఇలా మొత్తంగా బీజేపీ నాయకత్వం తీసుకొని టీఆర్ఎస్ కంప్లీట్ టీఆర్ఎస్ కి ఓటేసిన బీజేపీ చేసినట్టే అని ఈరోజు ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఏం తప్పు చేసింది? కాంగ్రెస్ రేషన్ కార్డు ఇచ్చి తప్పు చేసినట్టు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చి తప్పు చేసిందే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ సన్నబియ్యం ఇచ్చి తప్పు చేసిందా?